ఈయన వ్యవహారాలు నడవండి మనసు అలాగేయడమే కారణం. అందుకని ఈయన కూడా ఆ వారు దూరంగా ఉంటే ఆయన భరించలేడు. అందుకని కేలన్ వైళము చేత్తో వైళన్ వెంటనే ఆ గోల అంటే స్త్రీ అండి. గోల చేస్తారని గోల అనలేదు, అదో మాట అంతే, ఊరికే మాట చెబుతున్నాను. ఆ గోల పేలవలీలన్ కొని తెచ్చి మృదువైన వ్యక్తి స్త్రీ అంటే. మోటుతనం అనేది స్త్రీ దగ్గర, ప్రకృతి దగ్గర, మొక్కల దగ్గర కూడా పనికి. సున్నితత్వం ఎంత ఉంటే స్త్రీ అంత ప్రేమిస్తుంది. మొక్కైనా అంతే, చిగురాకుల్ని ఇలా సున్నితంగా తడమాలి. అందుకని గిల్లేయకూడదు, రాక్షసత్వం గిల్లేయడం. స్త్రీ అయినా అంతే. అందుకని చాలా పేలవలీలన్, ప్రాస కోసం లవా కాదు ఇది, చాలా మృదువుగా ఇలాద్దా అని అలా చేయి పట్టుకుని ఇలా తీసుకు ఆ పీఠ మీద ఉంది ఆవిడ కూడా. ఇంకాస్త దగ్గరికి, ఆవిడకి ఎంత ఆనందమైందో, నా మొగుడికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత దగ్గరికి తీసుకుంటున్నాడు నన్ను, నేనంటే ఎంత ఇష్టం, నేను కూడా అలాగే ఉండాలి. ఇది భార్యాభర్తలలో జనురాగం వృద్ధి చెందే విధానం. పేలవలీలన్ గొని తెచ్చి అంక కదళాలంకారముంజేసి, మన దేవతల్లో ఇదొక విలాసం అండి. వామంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే. భద్రాచల రాముడు సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. నరసింహ వపు శ్రీమాన్, విష్ణు సహస్రంలో ఉంటుంది. నరసింహస్వామి ఎప్పుడూ లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. శివుడు సరే ఎప్పుడూ పార్వతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు విగ్రహాల రూపంలో, లేదా అర్ధనారీశ్వరుడు, అది వేరే తత్వం. అందుకని భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఉందే, అది పరమ ప్రేమకి చిహ్నం, దగ్గరికి తీసుకోవడం. వీలైనంత దగ్గరగా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనకు ఆనందంగా. మాట్లాడేటప్పుడు అది విషయం, స్పృశిస్తూ మాట్లాడితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ దూరంలో నిలబడి ఫోన్ ఎట్టుకుని మాట్లాడకూడదు. భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఈ ఫోన్లు పాడు చేయకూడదు. చేత్తో స్పృశిస్తూ మాట్లాడవలసిన మనిషిని దూరంగా ఉంచి మాట్లాడతాం ఏమిటి? అది వాళ్ళు కోరుకుంటారు. అందుకనే ఆత్మ మనస్సును అలా దగ్గరికి తీసుకుంటాం. అప్పుడే కదా ప్రపంచం మొదలయ్యేది, సృష్టి మొదలయ్యేది కారణమేది. అందుకని ఆయన దగ్గరికి తీసుకుని అంక కదళాలంకారముంజేసి, ఇది మంచి అందమైన మాట. ఆ శివుడి అంకం, ఈ ఒడి కదళం అరటి బోధెలా ఉందిట. ఇక్కడ అకారాంతంగా వాడేయండి కదళ శబ్దం. సాధారణంగా కదళీ అని ఈకారాంతంగా స్త్రీలింగంగా వాడతారు, ఇక్కడ ఆకారాంతంగా వాడు. ఇది ఒక విశేష ప్రయోగం అంతే అని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు. నేను ఆ మాట మీకు చెప్పేశాను, ఓ పని అయిపోయింది. అంక కదళాలంకారం, ఈ ఊరువు అనేటువంటి అరటిబోధి అంటే అంత నున్నగా అంత మెత్తగా, అరటిబోధి చూడండి, ఆ పట్ట పై తోలు తీసేస్తే ఎంత నున్నగా ఉంటుంది, అలా మృదువుగా నీరు గారుతుంది, అలా ఉంటుంది తోడు. అలా ఉంటే అందం. అక్కడ కూర్చోబెట్టాడు ఆయన. అంక కదళాలంకారముం చేసి ఆ నడుం చుట్టూ చేసాడు. అప్పుడు బాల విధూత్తం సుడు బల్కే మాధవ కథా శ్లాఘ సుఖాసక్తుడై, ఆవిడ దగ్గరికి చేరే వరకు శృంగారం అండి. అంతే, ఒక్కసారి ఆయన ధ్యానంలో